భగవద్గీత కేవలం పుస్తకం కాదు, ఇది మన జీవితానికి పథదీపం. ఎలా ఆచరించాలి, ఎలా నడవాలి, మన జీవితంలో ఎలా ఎటువంటి వారిని స్నేహం చేసుకోవాలి, ఎటువంటి వారిని దూరం ఉంచాలి, మన ఇంద్రియాలను ఏ విధంగా ఉంచుకోవాలి, మనస్సును ఏ విధంగా ఉంచుకోవాలి, ఆత్మను ఏ విధంగా తెలుసుకోవాలి, కష్టాల్లో ధైర్యం ఎలా నింపుకోవాలి అనేటువంటిది ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథము మనకు చెబుతుంది. గీతా ఉపదేశాలను కేవలం చదవకపోగా జీవితంలో ఆచరించాలి. సక్రమ ఆలోచన సన్మార్గంలో ఆచరించాలి, సక్రమ ఆలోచనతో ఆచరించాలి. భగవంతునిపై నమ్మకం మనలో జ్ఞానజ్యోతి, సుఖశాంతి, లోక కళ్యాణం తీసుకువస్తాయి. ప్రతి శ్లోకం మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపుతుంది, జ్ఞానాన్ని వెలిగిస్తూ ఉంది. గీతాబోధనలను మన ఆలోచనల్లో, పనుల్లో ప్రతిరోజు ప్రతిఫలింపజేయడం నిజమైనటువంటి భక్తి. భగవద్గీత చదవటం మాత్రమే కాదు, ఆచరించడము ముఖ్యము. ఇది మన ఆత్మోన్నతి, లోక కళ్యాణానికి మార్గము. కాబట్టి ఇంతవరకు ఎవరన్నా కూడా భగవద్గీత చదవకపోతే ఖచ్చితంగా భగవద్గీతను చేత పట్టుకొని మీరు సింహాల్లాగా తయారవ్వాలా. హరే కృష్ణ.